హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి ప్రత్యేక రైలుగా సేవలు అందిస్తున్న ట్రైన్ వచ్చేసి 07230 ఈ రైలుని రెగ్యులర్గా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ బండి ఇక్కడ హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి మొదటిసారి ఏప్రిల్ 1వ తారీఖున రెగ్యులర్ రైలుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ బండి నెంబర్ వచ్చేసి 17069గా ఉంటుంది. అలాగే కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి ఈ బండి ఇక్కడ ఏప్రిల్ 3వ తారీఖున మొదటిసారి అందుబాటులో ఉంటుంది. ఈ బండి నెంబర్ వచ్చేసి 17070గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి బుధవారం రోజు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి ఇక్కడ శుక్రవారం రోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అరుణాచలానికి వెళ్ళే రెగ్యులర్ సర్వీస్గా చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి అరుణాచలానికి వెళ్ళాలంటే ఇప్పటివరకు ప్రత్యేక రైళ్ల మీదనే ఆధారపడవలసి ఉంటుండే. మొదటిసారి ఇక్కడ తెలంగాణ నుంచి రెగ్యులర్ రైలు అనేది అందుబాటులోకి రాబోతుంది. ఇది తెలంగాణ ప్రాంతాల ప్రజలకి ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. తెలంగాణకే కాకుండా తిరుపతికి కూడా మరో రెగ్యులర్ సర్వీస్ అనేది అందుబాటులోకి వచ్చినట్లుగా అనుకోవచ్చు. ఇంకా ఈ బండి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ప్రయాణించే మార్గం అనేది మనం చూసుకుంటే, హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత సికింద్రాబాద్, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. తర్వాత పాకాల, చిత్తూరు, కట్పాడి, తిరువణమలై, ఇది అరుణాచలం. సో అరుణాచలంకి వెళ్ళే భక్తులు ఈ తిరువణమలైలో దిగేయచ్చు. తర్వాత విల్లుపురం, తిరుపాండిలూరు, చిదంబరం, మైల్దుర్తురై, కుంభకోణం, తాంజూరు, తిరుచార్పల్లి, దిండిగల్, కొడెక్నాల్ రోడ్, మదురై, విరుద్నగర్, సాటూరు, కోవెలపట్టి, తిరువనెల్లి, విల్లూరు, నాగర్కోయల్ మీదుగా కన్యాకుమారికి చేరుకుంటుంది ఈ బండి. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించి మీ ప్రయాణాలను కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెగ్యులర్ సర్వీస్ని ఇక్కడ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.